కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేకపోతే బయట కానీ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళల్లో వాపులు వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు గమనించరు, వాళ్ళు గమనించినా కూడా పట్టించుకోరు. ఆ వాపు కొద్దిగా కాస్త బాగా విపరీతంగా పెరుగుద్ది. అప్పుడు కూడా కొంతమంది పట్టించుకోరు. కాళ్ళలో వాపు వచ్చిన మనం చూస్తాం, వాళ్ళ కాళ్ళలో వాపులు ఉన్నాయంటేనే వాళ్ళైతే పట్టించుకోరు. ఇంకొంతకాలానికి కాళ్ళలో వాపులతో పాటు కాళ్ళలో నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొంచెం రియలైజ్ అవుతారు, ఇదేదో ప్రాబ్లంగా ఉంది, నొప్పులు స్టార్ట్ అయినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. అయితే ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో నొప్పులతో పాటు కాళ్ళలో మంటలు, అరికాల్లో కానీ కాళ్ళలో కానీ విపరీతమైన మంటలు వస్తుంటాయి. ఆ మంటలతో పాటు ఒక్కొక్కసారి వాళ్ళకి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో కాళ్ళు కండలు పట్టేస్తుంటాయి, నైట్ క్రాంప్స్ అంటారు. ఆ నైట్ క్రాంప్స్ వస్తాయి. ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళలో బ్లాకిష్ డిస్కలరేషన్ వస్తుంది, నల్లగా నల్లబారుతుంటుంది చర్మం అంతా కూడా. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు భయపడతారు. భయపడి ఏం చేస్తారంటే ఫస్ట్ కాళ్ళలో వాపులు ఉన్నాయి కాబట్టి కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చని కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కిడ్నీ డాక్టర్ గారు అన్ని టెస్టులు చేస్తారు, చేసి కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని చెప్తారు. అయితే ఇది థైరాయిడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో, కాళ్ళ వాపులు ఉన్నాయి, నొక్కితే కూడా చుట్టపడుతుంది అనే ఉద్దేశంతో థైరాయిడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. థైరాయిడ్ డాక్టర్ గారు ఏం చేస్తారు, చూసి ఆయన టెస్టులు చేసి ఇందులో ఏం లేదంతా నార్మల్ ఉంది అంటారు. అయితే ఈ రెండు కాకపోతే గుండె సమస్య అయి ఉంటుంది, నాకేదో కాళ్ళ వాపులు వచ్చినాయి కదా, గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. గుండె డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఈసీజీ కానీ ఈకో కానీ అన్నీ చేసి గుండె నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదంటారు. అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అవుతాయి. అరే ఏంటి ఎవరు ఏం లేదంటున్నారు, నాకేమో విపరీతమైన నొప్పులు ఉన్నాయి, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి, అలాగే మంటలతో పాటు కాళ్ళు కండలు పట్టేస్తున్నాయి, కాబట్టి వాపు ఉంది తగ్గట్లేదు, ఎవరు ఏం లేదంటున్నారని చెప్పి వాళ్ళు నాకు రాకూడని జబ్బు ఏదైనా వచ్చిందా అని చెప్పి ముందు విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి కండిషన్లో ఉన్నప్పుడు అందరూ గమనించవలసింది ఒకటే, ఒక కామన్ కండిషన్ ఉంది, దాన్ని వీనస్ స్టేసిస్ అంటారు. అంటే కాళ్ళల్లో చెడు రక్తం నిల్వ ఉండటం. అట్లాంటి కండిషన్ వల్ల కూడా ఈ పై చెప్పిన లక్షణాలన్నీ వస్తాయి. సో ఇది ఎక్కువగా ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి లాస్ట్లో వస్తారు. అప్పటికి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఈ వీనస్ స్టేసిస్ ఈ పై చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంటనే ఒక వీనస్ స్పెషలిస్ట్ అంటే ఎండోవాస్కులర్ సర్జన్ అంటారు, వీళ్ళని వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని కూడా అంటారు. ఆ డాక్టర్ని కనుక సంప్రదించినట్లయితే వెంటనే ఆయన పరీక్ష చేసి ఏదైతే అవసరమైందో డాప్లర్ టెస్ట్ అని అది చేసిన తర్వాత ఇది ప్రాబ్లం ఏం లేదు, ఇనీషియల్ స్టేజ్లో ఉందా కొంచెం పెరిగిందా అన్నది చూసుకొని దాని ప్రకారం మందులు వాడితే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా మానిపోతుంది. అదే కాకుండా ఇంకొంతమందిలో నేను ఇందాక చెప్పినట్టు పిగ్మెంటేషన్ అని వస్తుంది, నల్లబారుతుంది చర్మం. అప్పుడు ఏం చేస్తారు, ఇది స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు అని చెప్పి స్కిన్